ఏపీ ఈఏపీ సెట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంజనీరింగ్, ఫార్మసీ అలాగే అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు పలు రోజుల్లోనూ ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాలను కూడా దాదాపు ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ అలాగే ఫార్మసీ అలాగే ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేటటువంటి విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షను రాసి ర్యాంకు ద్వారా వాళ్ళకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు అనేది జరుగుతూ ఉంటాయి. మొత్తంగా ఇవాళ నుంచి ఈ 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాని కోసం అని చెప్పేసి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 19, 20 తేదీల్లో ఈ ఫార్మసీ అలాగే అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాని కోసం అని చెప్పేసి ఈ పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. మొత్తం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు అంత 2 స్లాట్లలో ఈ పరీక్ష అనేది నిర్వహిస్తారు. 9 గంటలకు ఖచ్చితంగా విద్యార్థులు హాజరై ఉండాలి. 1 నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షా కేంద్రాలకి అనుమతించరు. మధ్యాహ్నం కూడా 2 గంటల లోపే ఖచ్చితంగా పరీక్షా కేంద్రంలో ఉండాలి. నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించని పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక 48 పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 142 సెంటర్లను ఏర్పాటు చేశారు. 3,55,011 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ కూడా పరీక్ష ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు అనేది జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ ఈ జిల్లాలో రెండింటిలో చూస్తే కనుక మొత్తం 16 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్క విద్యార్థిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు కాపీయింగ్కు అవకాశం లేకుండా ప్రత్యేకించి వాళ్ళకు కేవలం హాల్ టికెట్, అదేవిధంగా ఆధార్ కార్డు కేవలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే, 3 మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదన్నా కానీ అలో చేయడం లేదు. చేతికి వాచ్లు కావచ్చు, లేదంటే నెక్ బ్యాండ్లు, అదేవిధంగా ఇతర క్యాలిక్యులేటర్ కావచ్చు, ఏ ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ పరికరాలు ఏవి కూడా అనుమతించని పరిస్థితి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పరీక్షా కేంద్రాల్లోకి పంపుతూ ఉన్నారు. సెంటర్ వద్ద చూస్తే కనుక ఎండాకాలం కావడంతో ప్రత్యేకించి అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ విద్యార్థులు ఎండ వల్ల ఇబ్బందులు పడకుండా తాగునీటి వసతి సదుపాయం కల్పించారు. అదేవిధంగా పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ ఆధారంగా జరగనున్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం కలగకుండా ప్రత్యేకించి విద్యుత్ శాఖ అధికారులకు నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు. ఎక్కడ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి పరీక్షా కేంద్రాలు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ నుంచి కూడా ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నింటిలో కూడా విద్యార్థులు ఇక్కడికి చేరుకొని పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఇటు ఈ పరీక్షా కేంద్రాల వద్ద కాపీయింగ్కు నివారించేందుకు గాను పరీక్షా కేంద్రాల చుట్టూ కూడా జిరాక్స్ సెంటర్లు కావచ్చు, అలాగే నెట్ సెంటర్లు అన్ని కూడా క్లోజ్ చేశారు. అదేవిధంగా 144 సెక్షన్ కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఎక్కడ కూడా బయటి వ్యక్తులు గుమికూడకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకించి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి అలాగే 5 గంటల వరకు 2 స్లాట్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా ప్రత్యేకించి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేకించి టీములను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కాపీయింగ్ అనేది ప్రత్యేకంగా నివారించేందుకు గాను అధికారులు టీములుగా ఏర్పడి తనిఖీలు చేస్తూ నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా 2 రాష్ట్రాలను కూడా, ఇటు హైదరాబాద్లో కూడా సెంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటు మొత్తం అన్ని కేంద్రాలను కూడా పటిష్టంగా సీసీ కెమెరాల నిఘాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పటిష్టంగా బందోబస్తును సహా తన ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే అంటే 9 గంటలకు ఈ పరీక్ష అనేది ప్రారంభమవుతుంది. నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించమని బోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, రాజమహేంద్రవరం నుంచి.